ఉన్నతమైన విద్యలు అందించడంతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేయాలనే ఉద్దేశంతో 2007న గుడివాడలో విద్యాలయ సంస్థను స్థాపించి ఎంతో మంది ఉన్నత విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని విద్యాలయ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ తెలిపారు. జగన్నాథపురంలోని అమ్మవారి సత్రంలో 17వ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయమూర్తి దేవ్ నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ఆలపించిన నృత్య ప్రదర్శన మరియు గాన ప్రదర్శన విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యతను తెలుసుకుని వారికి ఉన్నత విద్యతో పాటు విలువలను అందజేస్తున్న విద్యాలయ సంస్థ మరింత అభివృద్ది చెందాలని న్యాయమూర్తి తెలియజేశారు. తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉన్నత విద్యలు అందించడమే కాకుండా విలువలతో కూడిన సంస్కృతి సాంప్రదాయాలను సైతం అందించాలనే ఉద్దేశంతోనే రాము నిరంతరం కృషి చేస్తున్నారని 17 వసంతాలు విజయవంతంగా ముగించుకోవడానికి తనతో పాటు స్కూల్ అభివృద్దికి పనిచేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.
జరిగింది ఓల్డ్ బిల్డింగ్ లో. తర్వాత ఎల్కేజీ టు 10th క్లాస్ అటెస్టేజ్ 10 years రికగ్నిషన్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు చదువుకునే బిల్డింగ్ అంతా కూడా ఆ రికగ్నిషన్ చేసిన బిల్డింగ్ లో మనం చదువుకున్నాం. ఇప్పటికి 17th year బిల్ అవుతుంది. ఈ రోజు ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు నుంచి కూడా స్కూల్ పెట్టాలి అనే ఉద్దేశంతో 2007 లో ఒక ప్రపోజల్ తీసుకొచ్చాం. అంతకుముందు మేము గీతం ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గీతం యూనివర్సిటీ వైజాగ్, నేను కానీ శాంతి మేడం అని అక్కడ వర్క్ చేసేవాడు. అక్కడ నుంచి అడ్వాన్స్డ్ అకాడమిక్ కాన్సెప్ట్స్ తో గుడివాడలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రావాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఐఐటి ఫౌండేషన్ అనేది లేనిదే స్టూడెంట్ భూమి మీద ఉండడానికి లేదు. వినండి జాగ్రత్తగా, ఐఐటి ఫౌండేషన్ లేనిదే స్కూల్ లేదు అనే రోజుల్లో మనం స్కూల్ పెట్టాం. ప్లీజ్ రెడ్యూస్ వాల్యూమ్ ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, because this we are getting this sound. Second sound must be there. So